హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ విజయ్ కుమార్, పీడియాట్రిషియన్ అంక్రో హాస్పిటల్స్ విజయవాడ. మండే ఆఫ్టర్నూన్ ఒక మదర్ 10 years చైల్డ్ని తీసుకొచ్చారండి. బాగా హై గ్రేడ్ ఫీవర్, వామిటింగ్స్, హెడ్ ఏక్, వీక్నెస్, ఇవన్నీ సిమ్టమ్స్తో వచ్చాడు. చైల్డ్ చూడడానికి అంత సిగ్గా లేట్, కానీ దెర్ వాస్ నో హిస్టరీ ఆఫ్ లైక్ బయట ఫుడ్ తిన్న హిస్టరీ కూడా ఏం లేదు. ఐ నాట్ ఏబుల్ టు గెట్ ద క్లూ. కొంచెం హిస్టరీ బాగా డీటెయిల్డ్గా వెళ్తే వాట్ హ్యాస్ హ్యాపెండ్ అంటే, బాబు ప్రీవియస్ డే అంటే సండే రోజు బీయింగ్ ఏ హాలిడే, మధ్యాహ్నం అరౌండ్ 12 to 3 ఆ టైంలో ఓపెన్ గ్రౌండ్ లో వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ హీ హాస్ ప్లేడ్ క్రికెట్. సో ఈ పీక్ సమ్మర్స్ లో, పీక్ టెంపరేచర్స్ ఉన్న టైంలో ఈ హీట్ కి ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో ఈ సిమ్టమ్స్ అన్ని మనం చూస్తామండి. దీన్నే హీట్ ఎగ్జాషన్ అంటాం. సో ఈ హీట్ ఎగ్జాషన్ లో, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఆ సిమ్టమ్స్ తో పాటు బాగా డల్ అయిపోవడము, బాగా ఎక్కువ స్వెట్ వచ్చేయడము, ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తాం. ఇదే టెంపరేచర్స్ బాగా ఎక్కువ అయిపోయి ఎక్కువ టైం హీట్ కి, సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ హీట్ స్ట్రోక్ ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరం అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ హీట్ స్ట్రోక్ ఏమవుతుందంటే, బాగా హై టెంపరేచర్స్ అరౌండ్ 105 దాకా వెళ్ళొచ్చు. ఇంకా ఇదైపోయి స్వెట్ అసలు రాకపోవడం, ఫిట్స్ లాగా రావడం, కోమాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్, బీ అవేర్. ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాము. కిడ్స్ ని ఈ టైంలో బయటికి పంపించద్దండి. బీట్ ద హీట్, స్టే హైడ్రేటెడ్, స్టే కూల్.